మామ బిగ్ బాస్ సీజన్ 8 లో గనక ఈ రోజు ఇచ్చే అప్డేట్స్ అందరికి మత్తిపోద్ది. అందరు రాసి పెట్టుకోండి. నిన్న నిఖిల్ గురించి ఒక ప్రోమో వచ్చింది కదా, అందరు చూసే ఉంటారు. అంటే క్లైమాక్స్ సినిమాలో బాహుబలిలో కట్టప్ప ఎందుకు చంపాడు, అలాగా సోనియా వచ్చి ఎందుకు నామినేషన్ చేసింది, అలాగే యష్మి వచ్చేవాడికి ఎందుకు సీరియస్ అయ్యింది, అసలు నిఖిల్ తప్పుందా లేదా దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే ఈరోజు ఎవరెవరు నామినేషన్లోకి వస్తున్నారు అనే దాని గురించి కూడా క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా మాట్లాడుకుందాం. కంగారు అనేది స్కిప్ చేయొద్దు. మీరు దమ్ముంటూ లైక్ కొట్టండి. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పడేస్తాను అంతే. ఓకే, కంటెంట్లోకి వెళ్ళిపోదాం. నిన్న లాస్ట్లో షో అంతా అయిపోయిన తర్వాత సోనియా అయితే కనుక బిగ్ బాస్ హౌస్లోకి రావడం జరిగింది. రావడం ప్రోమోలో ఏం చూపించారు, పృథ్వీకి నిఖిల్కి గొడవ పెట్టింది, ప్లస్ యష్మి కూడా గొడవ పడడం జరిగింది ముగ్గురితో. కానీ నిఖిల్ది అలాంటి తప్పు లేదబ్బా. అరే నీకు ఎలా తెలుసా అంటే, ప్రీవియస్ మీరు ఒకసారి పృథ్వీ అండ్ విష్ణుప్రియ వీళ్ళ ముగ్గురు కూర్చుని డిస్కషన్ వచ్చింది. డిస్కషన్ వచ్చినప్పుడు నిఖిల్ అన్నాడు ఆల్రెడీ ఏమని, యష్మితో నువ్వు నా మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దని నేను తనకు చెప్పేశాను ఆల్రెడీ. అయినా సరే ఇంటరాక్ట్ అవుతుంది, నేనైతే కటాకటిగా చెప్పేశానని ఆ వీడియోలో చూపించారు. కానీ ఇప్పుడు సడన్గా ఏమవుతుంది, బయట